మీరు వినిపింపజేయండి ప్రభా. మీ యొక్క మహిమను చూడడానికి సహాయం చేయండి దయగల దేవా. మేము మిమ్మల్ని దాన్ని గుర్తుపట్టడానికి కనుగొనడానికి కావాల్సిన కృపను దయచేయండి తండ్రి. మీకు కృపను కోరుకుంటూ దయగల దేవా, ఏ ఊరిలో ఉన్న వారందరినీ మీరే దర్శించమని కోరుకుంటూ ప్రభా, పాటల ద్వారా మా యొక్క క్రియల ద్వారా మా యొక్క ప్రవర్తన ద్వారా మా వాక్యం ద్వారా క్రీస్తును ఎరిగి అంగీకరించడానికి కావలసిన కృప దయచేయండి ప్రభా. ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు. ముందున్న సమయాన్ని ప్రభా మీరు దీవెనకరంగా ఉంచమని కోరుతూ మీ యొక్క సహాయంలో నడిపింపును దాన్ని సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ కోరుతూ యేసు ప్రభువారి ఉన్నతమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గ్రేట్ వెల్కమ్ కొంచెం సౌండ్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంఖ్య 124.
మహిమయు తానే తన అధికారము సర్వము నేలును నా దర్శము మహిమయు తానే తన అధికారము సర్వము నేలును తన నామము బహు అద్భుతము తన నామము బహు అద్భుతము పాడుచుండెదను భజించెదను పాడుచుండెదను భజించెదను జయధ్వనులా చేతును వనుగరమును వనుగరమును స్తుతికి యోగ్యుడు భక్తుల స్మరణ నీతియు నాయనే యెహోవాను స్తుతికి యోగ్యుడు భక్తుల స్మరణ నీతియు నాయనే మహాప్రభావము గలవాడు గలవాడు పాడుచుండెదను భజించెదను పాడుచుండెదను భజించెదను జయధ్వనులా చేతును వందనము నిన్ను వందనము యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప శక్యము కానిది. వాటి సంఖ్య 210 పాత పుస్తకాల్లో.
పదియంతో గ్రాహిక సత్యము కానిది గ్రాహిక సత్యము కానిది పరలోక సైన్యమా పరమాత్మని మహిమను పరలోక సైన్యమా పరమాత్మని మహిమను పరక్రమ క్రియలు తెలిపేదామురారండి పరక్రమ క్రియలు తెలిపేదామురారండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ కార్యము పరిశుద్ధ
సంఖ్య 167 గాయముల. నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములను, నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన వేదమును కాబడితుడాయను. స్వరూపమైన సొగసైన వేదమును కాబడితుడాయను.
తింటున్నాడు అక్కడ. ఎక్కడికి వెళ్ళారు? రాజు ఈ యొక్క కర్మల వారి పాలనలో ఉన్న అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఈ యొక్క సంవత్సరాంతంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయనను అనేక మంది ఆరాధిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. ఆయన చూడడానికి అనేక మంది తండోపతండాలుగా వచ్చి ఆయన కనపరిచిన వారుగా ఉన్నారు. ఆయన ఈ లోకానికి దేవుని యొక్క వాక్యం, ఆయన ఆ వాక్యం ద్వారానే సర్వ సృష్టి సృష్టించబడింది. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన వల్లనే, ఆయన నోటి మాట వల్ల సర్వ సృష్టి సృష్టించబడింది. మనం చూస్తున్న ఈ భూమి, మన కళ్ళకు పైకెత్తి చూస్తే కనపడే ఆకాశం, నక్షత్రాలు, సౌర కుటుంబం, ఇవన్నీ కూడా ఆ యొక్క దేవుని యొక్క నోటి వాక్కు ద్వారానే సృష్టించబడ్డాయి. ఈ సర్వ సృష్టిని సృష్టించడం మాత్రమే కాదు, వాటిని నిర్వహిస్తున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. అలా సృష్టించిన, నిర్వహించిన ఆ వాక్యమే ఈ లోకానికి నిజమైన వెలుగుగా, నిజమైన జీవంగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, దేవుడు తను తాను బయలుపరుచుకుంటే మనము భరించలేము, ఆయన చూసి బతకలేము. అందుకని దేవాది దేవుడే, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంకి మానవ అవతారంలో వచ్చినాడు. శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, శరీరధారిగా వచ్చిన దేవుడు, మన పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, ఆయన దేవుని కుమారుడు, ఆయన బోధకుడు, గురువు. అంత మాత్రమే కాదు, ఆయన నజరేయుడు, ఆయన మెస్సయ, ఆయన ఇశ్రాయేలు రాజు. అంత మాత్రమే కాదు, ఆయనను మనుష్య కుమారుడు అని కూడా పిలిచారు. చూడండి, ఈ దినము మన యొక్క ధ్యానంలో ఆయనను జనులు ఎట్లా కనుక్కున్నారు, ఎలా ఆయన చూస్తూ వచ్చారన్న సంగతి చూస్తాం. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి, కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. తర్వాత భాగం అందరికీ కలిసి చదువుదాం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆయన మహిమను కనుగొన్నాం. మహిమ అన్న మాటకి ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క సౌందర్యము, ఇవన్నీ కూడా ఆయన యొక్క మహిమను చూపిస్తాయి. దేవుని యొక్క మహిమ అద్వితీయ కుమారుని ద్వారా ఈ లోకంలో వెల్లడి చేయబడతా ఉంది. ఆయన యొక్క మహిమ ఈ లోకంలో అనేక మంది చూస్తూ వచ్చినారు. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు మనం చూసినప్పుడు, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 28 నుంచి 32 వరకు ఈ మాటలు చెప్పిన మొదలుకొని రమారమి 8 దినాలు అయిన తర్వాత ఆయన పేతురు యోహాను నుండి పెట్టుకుని ప్రార్థించకుండా 29 వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడి, వారు మోసే ఏలియాను వారు మహిమతో ఆగపడి మన యెరూషలేము నెరవేర్చబడిన నిర్గమమును గూర్చి